ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామములో మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఒక చర్చిలో నుండి మాట్లాడుచున్నట్లు ఉన్నది అని చూస్తున్నారా? ఇది ఇంగ్లాండ్ దేశంలో ఉన్న లస్కర్ అనే పట్టణంలో ఉన్న ఒక బాప్టిస్టు సంఘము. ఆ ఆలయంలో నుండి నేను మీతో మాట్లాడుచున్నాను. లండన్ మహానగరం నుండి 2.5 గంటలు ప్రయాణం చేసి ఇక్కడికి కారులో వస్తే ఈ సిటీలో మనం ప్రవేశించగలము. ఇందులో ఏమిటి ముఖ్యమైనది అని అంటే 1793లో ఇక్కడ నుండి ఈ సంఘము నుండి బయలుదేరి వచ్చిన విలియం కేరీ అనే ఒక మిషనరీ కలకత్తాకు వచ్చి సేవ చేసి అనేక ప్రజలకు సువార్తను ప్రకటించారు. అది మాత్రమే కాదు, ఆ దినాల్లో 30 కంటే ఎక్కువ భాషల్లో, భారతీయ భాషల్లో వేదమును తర్జుమా చేశారు. ఆ కాలములోనే, అంటే ఎంతో ఆసక్తితో ఇండియా ప్రజలు యేసుని తెలుసుకోవాలని చెప్పి ఆ భాషలను నేర్చుకుని 30 కంటే ఎక్కువ భాషల్లో వేదమును తర్జుమా చేసి ఇచ్చారంటే అది ఎంత గొప్ప సామర్థ్యం కదా. ఆ విలియం కేరీ మిషనరీ గారు, ఆయన కుమారుడు అక్కడ ఇండియాలో చనిపోయినాడు. ఆయన భార్య బాగా పిచ్చి పట్టినట్టుగా మారిపోయారు. ఎన్నో పోరాటములకు మధ్య ఆయన యేసు మీద ఉన్న ప్రేమ వలన, భారత ప్రజల మీద ఉంచిన ప్రేమ వలన ఇక్కడ ఉండి పరిచర్య చేశాడు. అక్కడే ఆయన చనిపోయి భూస్థాపితం చెయ్యబడ్డాడు. సిరంపూర్లో ఆయన ఒక గొప్ప యూనివర్సిటీని స్థాపించాడు. విద్యా సంస్థలను స్థాపించి ఇప్పుడు వేదాంత కళాశాలల్ని తయారు చేసి, అది మాత్రమే కాకుండా ఆ రోజుల్లో సతిసహగమనము అనే పేరు భారత ప్రజల్లో, ఉత్తర భారత ప్రజల్లో అది ఉండేది. దానికి విరోధముగా ఈయన కూడా అక్కడున్నటువంటి సమాజ బాధ్యత కలిగిన ప్రజలు నాయకులతో కలిసి గొప్ప పోరాటమును నడిపించి గవర్నర్ జనరల్ దగ్గరకు వెళ్లి దానికైన ఉత్తరమును తీసుకుని సంపూర్ణముగా వేర్లతో సహా దాన్ని పెల్లకించుటకు పోరాటమును చేసి ముగింపును తీసుకుని వచ్చారు. అలా సమాజ బాధ్యతతో పనిచేసిన ఒక దైవజనుడే విలియం కేరీ అన్న దైవజనుడు. ఆయన పనిని అభినందించి భారత ప్రభుత్వము ఆయన స్టాంపుని ముద్రించి విడుదల చేసినది ఆయన కొరకు ప్రత్యేకముగా. అంతగా దేశములో మేలైన కార్యము చేసిన వారు. ఆయనలో ఒక అద్భుతమైన మాట ధ్వనించింది, దాన్ని ప్రజల్లో ప్రకటించారు. అదేమనగా, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫార్ గాడ్ అండ్ ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ ద లార్డ్. దేవుని కొరకు గొప్ప కార్యములను మీరు ప్రణాళిక చేయుడి, దేవుని యొద్ద నుండి గొప్ప కార్యములను ఎదురుచూడుడి. అదే ఆయన దర్శనము గల మాట. కనుక ఆయన ఇక్కడ పుట్టి పెరిగియున్నను. ఒక కొట్టులో ఆ షూని రిపేర్ చేసే ఒక అబ్బాయిగానే ప్రారంభములో యువకునిగా పనిచేశాను. అలా ఒక పేద కుటుంబంలో పుట్టిన అతడు ఇండియా ప్రజలను గూర్చి దర్శనముతో బయలుదేరి వచ్చి సాధించారు. ఈ మాట చెప్పడానికి ఆయన ఉపయోగించిన వాక్యము యెషయా 54వ అధ్యాయము 2-3 వచనాలు. వాటిని నేను మీ కొరకు చదువుతున్నాను. నీ గూడారపు స్థలమును విశాలపరచును, నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిమ్ము, నీ తాళ్లను పొడుగు చేయుము, నీ మేకులను దిగగొట్టుము, కుడివైపునకును ఎడమవైపునకును నీవు వ్యాపించెదవు. నీ సంతానము అన్యజనముల దేశములను స్వాధీనపరచుకొనును, పాడైన పట్టణములను నివాస స్థలములుగా చేయును, నీవు కుడివైపునకు ఎడమవైపునకును వ్యాపించెదవు. దేవుడు మీకు వాక్కునిచ్చుచున్నారు, నా కుమారుడా, నా కుమార్తె, నీవు వ్యాప్తి చెందెదవు. నీవు ఏమి చేయుచున్నావు? చదువుకుంటున్నావా? మీ జ్ఞానమును దేవుడు అధికము చేయును. ఉద్యోగము చేయుచున్నారా? పనిలో మీ సామర్థ్యములను అధికము చేసి పనిలో మిమ్ములను హెచ్చించును. వ్యాపారము చేయుచున్నారా? వ్యాపారపు సరిహద్దులను వ్యాప్తి చెందించి గొప్ప చేయును. కుడివైపు ఎడమవైపు వ్యాప్తి చెందినట్లు ప్రభు కృప చూపును. వ్యవసాయం చేయుచున్నారా? భూ పంటలను అధికము చేసి ఆశీర్వదించెదరు. సేవ చేయుచున్నారా? మీ సంఘమును దేవుడు ఆశీర్వదించి విస్తరింపజేయును. మీరు ఏమి చేయుచున్నను? కుడివైపునకు ఎడమవైపునకు వ్యాప్తి చెందినట్లు చేసేదనని ప్రభువు వాక్కునిచ్చుచున్నారు. విశ్వసించుడి. దేవుని కొరకు గొప్ప కార్యములను ప్రణాళిక చేయుడి. దేవుని యొద్ద నుండి గొప్ప కార్యములను ఎదురు చూడుడి. ఇప్పుడు ఎదురు చూస్తున్నారా? మీరు ఎదురు చూస్తున్నారంటే ప్రభు గొప్ప కార్యములు చేయుదురు. నా సేవ ప్రారంభ కాలంలో ఆయన మాట్లాడిన మాటలు నా హృదయంలో లోతుగా నాటుకున్నవి. కనుక నాలుమవడి అనే ఆ చిన్న గ్రామములో ఇప్పుడు దేవుని కొరకు ఎంత గొప్ప కార్యములు జరుగుతున్నవి. కారణము విశ్వాసము. యేసు యొద్ద గొప్ప కార్యములు నేను ఎదురు చూశాను.
యేసు కొరకు గొప్ప కార్యములను ప్రణాళిక చేసినందున ఇవన్నీ దేవుడు చేసి ముగించారు. మీ జీవితంలో కూడా దేవుడు చేయును, విశ్వసించెదరా? ఈ దినం గొప్ప కార్యములు మీ జీవితంలో జరుగును, విశ్వసించెదరా? మీరు కూడా సమాజ బాధ్యతలు అక్కర కలిగి పనిచేస్తే, సమాజంలో మీరు ఉన్న గ్రామములో, పట్టణంలో, మీరు జీవించే ప్రజల మధ్య సమాజానికి ఏదైనా మేలు చెయ్యాలి. దాని కొరకై మిమ్మల్ని సమర్పించుకోండి. అప్పుడు గొప్ప కార్యములు జరుగును. మనం ప్రార్థిద్దామా? కళ్ళు మూసుకుని ప్రార్థించండి. దేవా, నేను మీ కొరకు గొప్ప ప్రణాళికలను చేయుదును. మీ వద్ద నుండి గొప్ప కార్యములను ఎదురు చూస్తున్నాను. ఎడమ వైపునకు కుడివైపునకు వ్యాప్తి చెందుదువు అన్న మాట ప్రకారము మీరు నన్ను వ్యాప్తి చెందించుచున్నందుకై స్తోత్రములు. నేను జీవించుచున్న ఈ సమాజములో ప్రజలకు మేలు చేయునట్లుగా ప్రభు నన్ను ఉపయోగించుడి. విలియం కేరీని ఇండియాకి తీసుకువచ్చి ఉపయోగించి ఆశీర్వదించినందుకు స్తోత్రములు. నన్ను కూడా అలా ఉపయోగించుడి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.